అందరికీ నమస్కారం మిత్రులారా. అయ్యా తీన్మార్ మల్లన్న గారు, మీకు ఒకవేళ జ్ఞానం ఉంటే విశారదన్ మహారాజ్ గారితో మీరే మాట్లాడవచ్చు కదా, చిలుక ప్రవీణ్ తోటి మీరే మాట్లాడవచ్చు కదా. వాళ్ళు వేసేటువంటి ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం లేక చెంచా గాలను పెట్టుకొని చిల్లరగాలను పెట్టుకొని చిల్లరగాన్లను ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయించి వాళ్ళతోటి కనీసం వాళ్ళకి జర్నలిస్ట్ స్పెల్లింగ్ రానోళ్ళతోటి నోటికి వచ్చినట్టు, నోటికి ఎంత వస్తే అంత నేనున్నారా భయ్ చూసుకో అని చెప్పేసి మాట్లాడించడం ఇది మీకు ఏ రకంగా కూడా న్యాయం కాదు. ఒకవేళ మీరే మాట్లాడవచ్చు కదా, వాళ్ళతోటి మీరు మాట్లాడలేకనా, లేదా వాళ్ళు మాట్లాడేటువంటి ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం లేకనా? మిస్టర్ తీన్మార్ మల్లన్న గారు, మీరు విశారదన్ మహారాజ్ కాలి గోటి మీద ఉన్నటువంటి దుమ్ముకు కూడా పనికిరారు, సరిపోరు కూడా. డాక్టర్ విశారదన్ మహారాజు యొక్క కాలి గోరి మీద ఉన్నటువంటి దుమ్ముని మరియు మీ యొక్క రాజకీయ భవిష్యత్తును తూకం వేస్తే దానికి కూడా మీరు పనికిరారనేటువంటి విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఒకవేళ మీరు బీసీ వాదం అంటున్నారు, దాని గురించి మాట్లాడదాం, ఓకే, దాన్ని ఒప్పుకుందాం. కానీ మీరు పాదయాత్ర చేసినప్పుడు మరి ఇదే బీసీలు, అరే బాబు నా దగ్గర ఉన్నటువంటి మాదిగా పొరగాలారా మీరు పక్కకి వెళ్ళిపోండి, నా బీసీలు వస్తారు, నా బీసీలే పనిచేస్తారని ఆ రోజు ఎందుకు వీళ్ళని ఎల్లగొట్టలేదు? ఓడగట్టిందాక ఓడ ఎక్కిందాక బోడమల్లన్నట్టు ఇటువంటి కథలు, ఇటువంటి మాటలు మాట్లాడితే మాత్రం చాలా జాగ్రత్త ఉంటుంది. విశారదన్ మహారాజ్ గురించి మాట్లాడించేటప్పుడు ఆ కొడుకుని నోరు జాగ్రత్తగా పెట్టుకోమను.